మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ మన రికార్డింగ్ నెంబర్లో ఇది 86 అన్నమాట. విశ్వరూప సందర్శన యోగము అనే 11th చాప్టర్లో మనం ఇప్పుడు 38వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. అర్జునుడు ఇట్లా చెప్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మతో, నీ నుంచే మొత్తం దేహాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి, పుడుతూ ఉన్నాయి, చచ్చిపోతూ ఉన్నాయి. కానీ నువ్వు మటుకు ఆ దేహాలతో పుట్టడం చావటం అనే ప్రాసెస్లో పడకుండా నువ్వు విడిగా ఉన్నావు. అందుకే నిన్ను పురాణ పురుషుడు అన్నారు. నువ్వు పురాణ పురుషుడు ఎప్పటి నుంచో ఉన్నావు. ఎప్పటి నుంచో ఉన్న నీలో నుంచి ఈ సృష్టి అంతా వస్తూ మళ్ళీ పోతూ ఉండటం అనేది జరుగుతోంది. అదే రకంగా నువ్వు నీ నుంచి వచ్చే పుట్టే జీవుల్లో ఎవరికి ఏ ఆశలు ఉంటాయో, ఎవరికి ఏం కావాలో అవన్నీ ఇస్తూ వాళ్ళు ఏ రూపంతో కోరుకుంటే ఆ రూపంతో వాళ్ళకు ప్రత్యక్షం అవుతున్నావు. నిజంగా చెప్పాలంటే ఈ జగత్తులో దాచబడ్డ ధనంలాగా ఉన్నావు నువ్వు. నీ దగ్గర నుంచి ఎవరికేది కావాలో అవన్నీ కూడా దొరికేటట్టుగా దాచబడిన ధనంలాగా నిన్ను కొలుస్తున్నారు జనం, నీకు నమస్కారం చేస్తున్నారు. ఎవడు దీన్ని తెలుసుకున్నా నీవే, తెలుసుకునేవాడవు కూడా నీవే. తెలుసుకునేవాడు నువ్వే, తెలుసుకోబడేది నువ్వే. రెండూ నువ్వే. ఇక్కడ వేరే ఇంకొక వస్తువే లేదు అసలు. చెట్టు నుంచి 2 కొమ్మలు పుడితే వేరువేరు అనం కదా, అదే రకంగా నువ్వు నీ సృష్టి ఒక్కటిగానే ఉన్నాయి. మొత్తం అంతా నీచేతనే నిండి, సమస్తం నీచేత నిండి ఉంటే 2గా ఊరికే కనపడుతున్నావు. ఈ వాయువేమో ఈ గాలి ఆకాశంలో పుడుతోంది. ఆకాశమే నీ దేహం కాబట్టి వాయువు కూడా నీ స్వరూపాల్లో ఒకటైపోయింది. అట్లాగే జీవులందరినీ యమించేటటువంటి యమధర్మరాజు అవుతున్నావు, అగ్ని అవుతున్నావు, నీటి స్వరూపమైన వరుణుడు నువ్వే అవుతున్నావు. ఇవన్నీ నీ నుంచి పుట్టిన రూపాలు తప్ప వేరే ఇక్కడ ఇంకొక వస్తువు అంటూ లేదు. అట్లాగే చంద్రుడు కూడా అంతే, నువ్వే అది, వేరే ఎవరు లేరు. ఈ వేల రూపాల్లో ఏ ఒక్కరికి నమస్కరించినా ఆ నమస్కారం నీకే చెందుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. నీకే నేను వేల నమస్కారాలు చేస్తాను కృష్ణ అని నమస్కరించుకున్నాడు పాపం. మళ్ళా చేసే నమస్కారాలన్నీ కూడా నీకే చెందుతాయి. నా ఎదుట ఉన్న సమస్తం నీ స్వరూపమే. ఏమేమి కనపడుతోందో ఇదంతా కూడా నీ స్వరూపమే అని తెలుసుకున్నాడు పాపం అర్జునుడు. నా వెనుక ఉన్న సమస్తం కూడా నీ స్వరూపం. నా ముందున్నది, నా వెనకున్నది, నా చుట్టూతా ఉన్నది, నేనుగా ఉన్నది సమస్తము నీ స్వరూపమే. నా ఎదుట, నా వెనక మొత్తం సర్వత్రా ఉన్నటువంటి అన్ని దిక్కుల్లో ఉన్నటువంటి నీకు నమస్కరిస్తున్నాను. నీ తేజస్సు అనంతమైనది, అంతం లేనిది. నీ పరాక్రమం మితం లేనిది, అమితమైనటువంటిది, ఎండ్లెస్. సర్వాన్ని పొందేవాడివిగా, సర్వంచేత పొందబడేవాడివిగా, దైవంగా కూడా నువ్వే ఉన్నావు. అట్టి నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పాడు అర్జునుడు. 38, 39, 40 శ్లోకాలు అయిపోయినాయి. ఇక్కడ హెడ్డింగ్ కనువిప్పు అని ఇచ్చారనమాట. కనువిప్పు అంటే మనకి విషయం కళ్ళు మూసుకుపోయి ఉన్న మనకు కళ్ళు తెరిపిడిపడి విషయం అర్థమైందన్నమాట. దాన్ని కనువిప్పు జరిగింది అంటాం మనం. దేవుణ్ణి చూడాలి, దర్శించాలి అని చాలామందికి ఉంటుంది. దేవుడు ప్రత్యక్షమైతే ఎంత బాగుంటుందో కదండి అంటాం. దేవుడు ఉన్నాడో లేడో అనే ఒక కుతూహలం కొంతమందికి ఉంటుంది. అది ప్రూవ్ చేయాలి, నేను పోయి మొత్తం మీద దేవుడు లేడని రుజువు చేయాలి అని కొంతమందికి ఉంటుంది. ఇట్లా ఇంతమంది అభిప్రాయాలు కూడా దేవుడి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అంటే దేవుడు ఉన్నాడని కొంతమంది, లేడని కొంతమంది, ఉన్నాడో లేడో ఆ విషయం తేల్చాలని కొంతమంది, మొత్తానికి దేవుడి చుట్టూ గోపికల్లాగా తిరుగుతూ ఉంటారన్నారు. ఉన్నాడని నమ్మే వాళ్ళకు కూడా 100% నమ్మకం ఉండదు. ఒకవేళ లేడేమో అన్న ఊహ లోపల నుంచి వస్తుంది, కానీ నొక్కేసుకుంటూ ఉంటారు భయం వల్ల. అలా అనుకోవటం తప్పు అనే భయం వల్ల నొక్కేసుకుంటూ ఉంటారు. కొంతమంది లేడు అని వాళ్ళు నిర్ణయం చేసేసుకుంటారు. జీవుడి అంతర్యామిగా ఉన్నాడు దేవుడు, సర్వత్రా ఉన్నాడు, లోపలగా ఉన్నాడు, కనిపించని వాడుగా ఉన్నాడు అని తెలిసినవాడు కూడా, అంటే ఎక్కడో చదువుతాడు, వాడు కూడా వ్యవహరించేటప్పుడు వీడు నా మిత్రుడు, నా స్నేహితుడు, వీడు శత్రువు అని అట్లాగే వ్యవహరిస్తారు. తెలిసినా కూడా అభిప్రాయాలతో వ్యవహరిస్తూ ఉంటారు. అంటే మనం ఎవరిని కలిసినా వాడి గురించి మనకు ఒక అభిప్రాయం ఉంటుంది. ఫస్ట్ దాన్ని బయటికి తెచ్చి
దాంతో వాడితో మొత్తం మాట్లాడటం కానీ వాడితో వ్యవహారం అంతా అభిప్రాయంతోనే జరుగుతుంది, వాడితో జరగదు. వాడి మీద మనకున్న అభిప్రాయంతో జరుగుతుంది. వాడితో జరగదు అని ఎందుకు చెబుతున్నామంటే, వాడితోనే ఇంకొక రకంగా, వాడి బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తాడు, వాడు ఫ్రెండ్ అనుకొని బిహేవ్ చేస్తాడు, మనం శత్రువు అనుకొని బిహేవ్ చేస్తున్నాం. మనం ఏదనుకుంటే అదే నిజంలాగా అనిపిస్తుంది, ఇది మహామాయ కాబట్టి. అట్లాగే అర్జునుడు కృష్ణుడి గురించి తన సఖుడు అనుకునేవాడు. సఖుడు అంటే ఫ్రెండ్, నా ఫ్రెండ్ కృష్ణుడు అన్నట్టుగా ఉండేవాడు. పైగా మేనత్త కొడుకు కృష్ణ ఓ యాదవ అని బావమరిదిగా పరిహాసాలు చేస్తూ, మనం సరసాలాడుతాం కదా బావమరిదులతో, అట్లా సరసాలాడుతూ క్యాజువల్గా ఉండేవాడు. ఓ కృష్ణ యాదవ అని పిలుస్తూ ఉండేవాడు. యాదవ అంటే యాదవ కులంలో పుట్టినవాడా అని కొంచెం ఎగతాళిగా అట్లా కూడా అవన్నీ ఒప్పుకున్నాడు కృష్ణుడు. నువ్వు అలా నన్ను పిలవకూడదు, నేను దేవుణ్ణి అని చెప్పలేదు ఆయన ఎప్పుడు కూడా. కృష్ణుడు ఎప్పుడు చెప్పాడు అర్జునుడికి, శరణాగతి చేసి నువ్వేమిటో చెప్పు బాబా నాకు కృష్ణ అని చెప్పినప్పుడు భగవంతుడా అని అడిగాడు ఈయన. అలా అడిగినప్పుడు మటుకే విశ్వరూపాన్ని చూపించాడు. విశ్వరూపం చూపించటం కూడా ఏదో మంత్రాలు మాయలు కాకుండా విశ్వమే తాను సర్వత్రా ఉన్నాను అనేది నిరూపించేటట్టుగా ఆ రూపాన్ని చూపించాడు. ఈ కనువిప్పుతో చూసే అర్జునుడికి ఇంకా కృష్ణుడు అంటే ఏమిటో అర్థమైపోయింది. ఆయన దేహము, ఆయన భావమరితనము అవేమి కనపడలేదు. ఇంకా చక్కగా తనను అనుగ్రహించడానికే కృష్ణ పరమాత్మ అనేటటువంటి వాడు ఈ రూపంతో నాకు కనపడ్డాడు అని అర్థమై కనువిప్పు కలిగి అర్జునుడు ఇట్లా చెప్తూ ఉన్నాడు. భగవంతుడా, అజ్ఞానంతో నువ్వెవరో తెలియకుండా ఎట్లాగో ప్రవర్తించాను నేను, ఎటువంటి పొరపాటుగా సంభాషణలు చేశాను నీతో, ఎంత క్యాజువల్గా ఉన్నాను, నీతో ఎంత చనువుగా ఉండి ఏవేవో పేలాను, ఏవేవో మాట్లాడాను, పిచ్చి మాటలన్నీ మాట్లాడాను, చాలా సార్లు నిన్ను ఆటలు పట్టించాను, అమర్యాద చేశాను, మనిద్దరము కలిసి స్వేచ్ఛగా విహారం చేసేటప్పుడు నీతో నేను చాలా కేర్లెస్గా బిహేవ్ చేశాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. అయ్యో ఇలా జరిగింది ఏమిటి, ఇట్లా చేశాను నేను, పడుకునేటప్పుడు నీతో సమానంగా నేను కూడా నీ పక్కన పడుకున్నాను, నువ్వెవరు నేనెవరు, అసలు నీతో సమానత్వం ఏమిటి, నాకు ఎంత పొరపాటు చేశాను. అదే రకంగా ఉన్నతమైన ఆసనాల మీద కూర్చునేటప్పుడు మనవాడేలేని నిన్ను లెక్క చేయకుండా క్యాజువల్గా నీ పక్కన వచ్చి కూర్చున్నాను. అట్లాగే భోజనం చేసేటప్పుడు ఎగతాళిగా ఎన్నో పిచ్చి పనులు చేశాను నీతో నేను. ఇవన్నీ తెలియక చేశాను కాబట్టి ఇవాళ అన్ని భావాలు నీ దగ్గర పెడుతున్నాను. మంచి చెడు సమస్తాన్ని స్వీకరించిన నిన్ను నేనేమని ప్రార్థిస్తాను. నువ్వు నన్ను జడ్జి చేయలేదు. మంచిని చెడుని, నేను చేసిన మంచిని చెడుని కూడా సమానంగా స్వీకరించావు నువ్వు. నిన్ను నేను అడగగలిగేదల్లా ఒకటే, నన్ను క్షమించు తండ్రి అని అడగగలను. ఇంకా ఇంతకంటే నేనేమీ చేయలేను. క్షమించటానికి కూడా నువ్వు సమర్థుడివి కాబట్టి నన్ను తప్పకుండా క్షమిస్తావు అని చెప్పి బాధపడ్డాడు అర్జునుడు. తను ఇంతకుముందు అంటే కృష్ణుడు ఎవరో తెలిసిన తర్వాత తన బిహేవియర్ అంతా కూడా ఒక విధంగా లోపలికి వెళ్ళి నేను తెలుసుకున్నాడు, అయ్యో ఇంత పొరపాటు చేశానే అని. 41, 42 శ్లోకాలు అయిపోయినాయి. ఎవరికైనా సరే తండ్రి అంటే తను ఎవరికి పుట్టాడో ఆయనే తండ్రి అని చెప్పి అనుకుంటాం. కానీ ఈ చరాచర జీవాలన్నిటికీ నువ్వే తండ్రివి, కృష్ణ పరమాత్మవి, నువ్వే తండ్రివి. మొత్తం ప్రతి జీవి నీ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి నువ్వే తండ్రివి. సజ్జనుడు అయిన ప్రతి వాడికి ఒక గురువు ఉంటాడు. అందరు గురువులుగా దిగి వచ్చేవాడివి నువ్వే. అందరూ ఇంతమందో గురువులు ఉన్నట్టుగా అనిపించేటటువంటి జగద్గురువైనటువంటి నువ్వే అందరికీ గురువులుగా వస్తున్నావు. నీకు నమస్కరిస్తున్నాను నాయన అని నమస్కారం పెట్టాడు. అంతర్యామిలో భాగాలుగా అందరం ఉన్నాం. ఈ భాగాల్లో ఎవడు కూడా అంతర్యామితో సమానం ఎట్లా అవుతాడు? ఒక నీటి బుడగ సముద్రంలోంచి పైకి లేస్తే అది సముద్రం అయిపోతుందా? సముద్రంలో భాగం అవ్వచ్చు, కానీ సముద్రం ఎలా అవుతుంది? సాటి అవుతుంది. అసలు సముద్రం ఎక్కడ, నీటి బుడగ ఎక్కడ? అలా అంతా నీ నుంచి వచ్చినా కూడా నీతో ఎవరు సమానులం అవ్వలేము. నీకంట అధికులము కూడా అవ్వలేము. ఎట్లా అవుతాం అసలు? నీకంట గొప్పవాళ్ళం ఎట్లా అవుతాం మేము? 3 లోకాలు నీలోనే ఉన్నాయి కాబట్టి నువ్వే 3 లోకాల్లోనూ చాలా గొప్పవాడివి, అధికుడివి. దీన్ని తెలిసి నమస్కరిస్తున్నాను, తెలిసి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని చెప్పాడు అర్జునుడు.
నువ్వు నా యందు ప్రసన్నుడవి కావాలి అని తప్ప వేరే నేను ఇంకేమీ కోరను. నువ్వు నాతో స్నేహంగా ఉండాలి, నీ మనసులో నా గురించి మంచి అభిప్రాయం ఉండాలి, ప్రసన్నుడివి కావాలి నాకు అని చెప్పి ఇంకేం అడగట్లేదన్నాడు. మా హృదయాల్లో మేమున్నాము అని అనుకుంటూ ఉన్నాము, కానీ నువ్వున్నావని తెలిసింది ఇప్పుడు. అందువల్ల నిన్ను ఈశ్వరుడిగా ధ్యానం చేస్తాను. నా హృదయంలో హృదయే తిష్టతి అన్నారు కదా, నా హృదయంలో ఉన్నటువంటి నిన్ను ఈశ్వరుడుగా ధ్యానం చేస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు అర్జునుడు. ఇంతవరకు చేసిన నీ తప్పులు చేశా కదా, ఏమవుతుందో అనే భయం నాకు లేదు. కొడుకులు తప్పులు చేస్తే తండ్రులు తప్పకుండా క్షమిస్తారు, అట్లాగే నువ్వు నన్ను క్షమిస్తావు. నన్ను నువ్వు నీవాడుగా అనుకున్నావు, ఇంకా తప్పులు ఎందుకు పడతావు? నన్ను నువ్వు మిత్రుడుగా అనుకున్నావు, మిత్రుడిని గురించి నేను భయపడాల్సిందే ఉంది. అట్లాగే నువ్వు నేను చేసిన సమస్త అపచారాలను అన్నిటినీ సహించావు, అందువల్ల నాకు నీ గురించి భయం లేదు. నువ్వు నన్ను క్షమించి దగ్గరికి తీసుకోవాలంటావని తెలుసు నాకు అని చెప్పాడు. 43, 44 శ్లోకాలు అయిపోయినాయి. సహించావు కాబట్టే ఎప్పుడూ కని విని ఎరగని విశ్వరూపాన్ని నాకు చూసేటటువంటి దివ్య దృష్టినిచ్చావు. ఇది నా అదృష్టం. నిజంగా ఇటువంటి అదృష్టం అందరికీ రాదు. నేను ఎంతో అదృష్టవంతుడిని కాబట్టి నాకు ఇది చూపించావు నువ్వు. ఎవరికి విషయం తెలిసిన వాడికి దేవుడి అనుగ్రహం కావాలి, అది నువ్వు నాకు ఇచ్చావు. ఎంతో సంతోషపడ్డాను, హృదయం నిండిపోయింది. కానీ ఇంత విస్తారమైన హద్దులు లేని కాలపు హద్దులు, దేశ కాలాల హద్దులు లేని నీ రూపంలో ఎన్ని రూపాలు ఉన్నాయో ఒక్కసారి చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. తట్టుకునే శక్తి కూడా నాకు లేదని నాకు అర్థమైంది. భయంతో నేను వణికిపోతున్నాను. భగవంతుడా, ఏమి చేస్తే ఏమిటో, ఏం మాట్లాడితే ఏం అపచారమో, నేను ఈ రూపాన్ని చూడలేకపోతున్నాను. అసలు నీ వెనకటి రూపం మీదలోకి వచ్చేసాయి. నువ్వు ఇదివరకు బావమరిదిగా ఎలా ఉన్నావో అలా కనపడు. నేనెరిగిన నీ చేష్టలతో చక్కగా చిరునవ్వుతో మంచి చక్కని కంఠస్వరంతో నా ముందు నిలబడు. ఇంతకుముందు నువ్వు ధరించినట్టుగానే కిరీటము, చక్రం అవన్నీ ధరించి నాకు కనపడు. ఆ రూపం చూడాలని కోరుకుంటున్నాను నేను. ఈ వేలకు వేల చేతులు, వేలకు వేల తలలు, ఈ విశ్వరూపం ఇంకా చాలు తండ్రి, వద్దు అని చెప్పేశాడు. భరించలేకపోతున్నాడు. ఇంతకుముందు ఎరగకుండా ఉన్న అనుభవం ఏదైనా కలిగితే అది బియాండ్ అవర్ థింకింగ్ అన్నమాట. స్టన్ అయిపోతాం. అసలు ఏం చెప్పాలో తెలియదు. ఏమైందో మనల్ని మనం నిలదొక్కుకోవటం చాలా కష్టం అవుతుంది. అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ. అనుభవం ఏదైనా పొందేటప్పుడేమో చాలా కంగారుగా ఉంటుంది, అయిపోయిన తర్వాత చెప్పుకుంటాం దాని గురించి. కథలుగా ఎవరికైనా చెప్పటానికి వినటానికి పనికొస్తాయి అంతే అంటున్నారు. అర్జునుడికి అంతకుముందు ఎప్పుడూ ఎరగని అనుభూతి విశ్వరూప సందర్శనం. మనం తెలిసిన వాళ్ళందరూ ఒక్కసారి కనిపిస్తే మనకి ఎట్లా ఉంటుంది? మొత్తం అందరూ ఒక్కసారి వచ్చేసారు, ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నారు ఇక్కడ. అలాగే కొన్ని మొహాలేమో దుఃఖంతో ఉంటాయి, కొన్ని మొహాలు కోపంతో ఉంటాయి, కొంతమంది ఈర్ష్యతో, భక్తితో, ఉపకారం చేసేవాళ్ళలాగా, అపకారం చేసేవాళ్ళగా, కలగా పులగాలుగా అందరూ ఒక్కసారి కనబడ్డారు. ఇలా ఉంటుంది. ఏం చేయాలి అప్పుడు మనం? తను పెళ్లి చేసుకున్నప్పటి తన మొహం, జబ్బుపడ్డ నాటి మొహం, కొడుకు పుట్టిన నాటి మొహం, ఇవన్నీ కనపడుతూ ఉంటే, మోసం చేయబడ్డప్పుడు ఒక మొహం, మోసం చేసినప్పుడు ఇంకొక మొహం, ఈ మొహాలన్నీ ఒకసారి కనపడితే ఏం చేయాలి? అసలు ఏమైనా తోస్తుందా? అట్లాంటి భూలోకమే కాకుండా 14 లోకాల్లోనూ ఉన్న ఒకే వ్యక్తి, ఒక్క దేహం అంతా ఒక్కసారిగా కనపడింది అర్జునుడికి. నాట్ ఓన్లీ భూమి, 14 లోకాల సృష్టి అంతా కనపడింది. అదే విశ్వరూపం. విశ్వం యొక్క స్వరూపం మొత్తం ఒకసారి కనపడింది. అది అదృష్టపూర్వము. అంటే ఇదివరకు దృష్టికి అదృష్టపూర్వము అంటే పూర్వం దృష్టిలోకి రాలేదు, ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు కనపడింది దివ్య దృష్టి వల్ల. అలాంటి అనుభూతి చూసి అర్జునుడు సంతోషపడ్డాడు, కానీ చూడలేక భయంతో గడగడలాడిపోయాడు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. సంతోషం, భయం మొదలైన భావాలన్నీ ఒకే క్షణంలో వచ్చేసినాయి. ఇన్నిటినీ మనస్సుతోనే చూడాలి, పైగా ఇన్నిటికీ మనస్సు పట్టదు. తట్టుకోలేక అర్జునుడు
అన్ని వేల చేతులతో తలలతో ఉన్న రూపం ఇంకా చాలు భగవంతుడా అని చెప్పి అడిగాడు. తాను ఎరిగిన వ్యక్తిగానే కృష్ణుడిని చూడాలని కోరుకున్నాడు అని చెప్పారు. ఇక్కడ 45, 46 శ్లోకాలు అయిపోయినాయి. అర్జునుడి మాటలు విని కృష్ణుడు ఇట్లా చెప్పాడు. నేను తాను అనే వెలుగు తన దేహంలోనే ఉంది అని ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. మనకు తెలియకపోలే లోపల దేహం అనే దాంట్లో ఏముంది, ఎంత చైతన్యం ఉంది, ఇది నేను అని అంటూ ఉంటాం కదా. అదే రకంగా ఇంతమందిలో ఉన్నవాడు తాను అనబడేవాడు ఎంత పెద్దవాడో, హద్దులు లేకుండా ఎట్లా ఉంటాడో, నో లిమిట్స్. ఆ వెలుగుని నీకు చూపించాను నేను, మొత్తం ఆ హద్దు లేనటువంటి వెలుగుని. నా మీద ప్రేమ వల్ల నువ్వు అడిగావు, అడగంగానే చూపించాలని నాకు అనిపించి నేను చూపించాను. దీన్ని పెద్దవాళ్ళు ఆత్మయోగము అంటారు. అందరిలో నేను తాను ఎంత ఉంటాడు, ఎట్లా ఉంటాడు, అది ఎంత పెద్ద వెలుగో తెలియటమే ఆత్మయోగం. దానికి మొదలు ఉండదు, చివర ఉండదు. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు అయిపోతుంది అనేది ఉండదు. కంటిన్యూస్గా జరిగేటటువంటి విషయం అది. ఇది ఎప్పుడూ ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. కంటిన్యూటీ అనేది లేకుండా పోదు, ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. నీ దృష్టిలో అది స్టార్టింగ్ అంటున్నావు, కానీ నువ్వు పుట్టాక స్టార్ట్ అయింది కాబట్టి నీ దృష్టిలో నీ విషయంలో నీకు స్టార్టింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దానికి అసలు ఏమీ మొదలనేది ఉండదు, చివర ఉండదు. నీకన్నా ముందుగా దీన్ని చూడాలని నన్ను అడిగిన వాళ్ళు ఎవ్వరు లేరు. అసలు అడిగినవాడు లేడు, నేను ఎవరికి చూపించలేదు, నీకొక్కడికే చూపించాను అని చెప్పారు పరమాత్మ. 47వ శ్లోకం అయిపోయింది. ఇంకా చెప్తూ ఉన్నారు, వేదాలు చదివేవాళ్ళు అందులో నన్ను చూడలేకపోతున్నారు. వేదాన్ని చదువుతున్నారు కానీ ఆ వేదం నైనుగా చూడలేకపోతున్నారు. అట్లాగే యజ్ఞాలు చేస్తారు, దానాలు చేస్తారు, మంచి మంచి పనులు సత్కర్మలు ఎన్నో చేస్తారు, కానీ ఉగ్రమైన తపస్సులు కూడా చేస్తారు, కానీ నన్ను వదిలి చేస్తున్నారు ఇవన్నీ. నేను అదేనని వాళ్ళకి తెలియటం లేదు. అందువల్ల వాళ్ళు అడిగిందే వాళ్ళకు అంత మటుకు లిమిటెడ్గానే చూస్తున్నారు, లిమిటెడ్గానే వస్తుంది వాళ్ళకు వచ్చేది కూడా, కొంచెం అడుగుతున్నారు. అందువల్ల నువ్వు ఇప్పుడు చూసినటువంటి రూపం ఎవ్వరూ చూడలేరు, అది జరిగే పని కాదు అని చెప్పాడు పరమాత్మ. 48వ శ్లోకం అయిపోయింది. అట్లాగే మన రికార్డింగ్ నెంబర్ 86 కూడా అయిపోయింది.